మహిళ అయ్యుండి ప్రపంచవ్యాప్తంగా మన క్రికెటర్ పరువు తీసేయటానికి మీరు దుబాయ్ వెళ్ళి ఇదిగో నాకు క్రికెటర్తో కడుపు వచ్చింది అని చెప్తున్నారు. నేను బేసిక్ అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేను. ఆ, నేను విరాట్ కోహ్లీ ఫోటో కూడా ఎక్కడ పోస్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీని ఎక్కడా ట్యాగ్ చేయలేదు. అండ్ విరాట్ కోహ్లీకి ఎక్కడా మెన్షన్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లీని ఎక్కడా ఒక హ్యాష్ ట్యాగ్ లో కూడా యూజ్ చేయలేదు. మీరు అదే విరాట్ కోహ్లీ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా నేను చెప్పలేదు. మీరు ఎలా క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అనుకుంటారు? క్రికెటర్ విరాట్ కోహ్లీ కాదు. నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ అని మెన్షన్ చేశాను ఆ వీడియోలో. ఆర్ఎల్స్ విరాట్ కోహ్లీ ఫోటో మెన్షన్ చేశానా? విరాట్ కోహ్లీని ఎక్కడైనా ఆయనకి ట్యాగ్స్ ఇచ్చానా? హ్మ్. లేదు కదా. నా ఓకే. వీడియోలో ఎక్కడైనా అది ఉందా? సో ఎవరు మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఇప్పుడు షూటింగ్స్ లో ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవడానికి కొన్ని వ్యాక్స్ పౌచులు వాడతారు. హ్మ్. సో అంత క్లారిటీగా అక్కడ కనిపిస్తున్నాక కూడా మన జనాలు ఎందుకు అది రియల్ గా అని చెప్పేసి నా నేమ్ వాడుకొని నా ఫేమ్ వాడుకొని వ్యాక్ నా పాయింట్ ఆఫ్ వ్యూస్. వ్యాక్సేనా అది? పౌచ్ వ్యాక్స్ వ్యాక్స్ పౌచ్ అండి అది. సో మీరు అది కేవలం ట్రోలింగ్ కోసమే చేశారా? ట్రోలింగ్ అది ట్రోల్ కాదండి. ట్రోలింగ్ కోసం ఆ, కాదండి, ఫన్ కాంటెంట్ కోసం. ఫన్ కాంటెంట్ కోసం విరాట్ కోహ్లీ పేరుని అంత పబ్లిక్ ఎలా వాడేశారండి స్వీటీ గారు? విరాట్ కోహ్లీ అంటే క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పలేదు కదండి నేను. ఓకే, విరాట్ కోహ్లీ అని ఇప్పుడు చెప్పలేదు. ప్రజలంటే హా, అలా కాదు. నార్మల్ గా బేసిక్ గా వాళ్ళని కూడా మనం తప్పు పడలేము. వాళ్ళు కూడా ఆ, ఇట్లానే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో. కానీ మీరు కూడా కొంచెం వీడియో క్లారిటీగా చూడాలి కదా. నేను విరాట్ కోహ్లీ నేమ్ వాడలేదు, విరాట్ కోహ్లీని మెన్షన్ చేయలేదు, విరాట్ కోహ్లీ ఫోటో వాడలేదు. ఉమ్. అండ్ ఇంకేంటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని కూడా అనలేదు. కానీ ఫేక్ పౌచ్తో ఎందుకు ఆ వీడియో చేశారు? ఫేక్ పౌచ్తో ఇప్పుడు కొన్ని ఇప్పుడు క్రికెట్ అలా. ఉమ్, స్పాన్సర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఫన్ ఉమ్, మీరు ఆ, ఈ కాంటెంట్ ఇస్తున్నాము, సో మీరు ఫన్ గా అన్నా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ రియల్ గా అన్నా వెళ్ళొచ్చు అని అంటారనమాట. సో నేనేంటి అంటే ఫన్ గా తీసుకెళ్దామని చెప్పేసి అట్లా ఫన్ గా తీసుకెళ్లిన వీడియో అది. ఎవరు స్పాన్సర్స్? ఎవరు దేనికి స్పాన్సర్స్? ప్రమోషన్ స్పాన్సర్స్ ఉంటారు కదా దేనికి? క్రికెట్ కి. ఓకే. సో క్రికెట్కి 1 మినిట్, మీరు క్రికెట్కి సంబంధించి ఏదో ప్రమోట్ చేస్తున్నారు, రైట్? దట్ ఈస్ నాట్ బాగుంది. బెట్టింగ్ యాప్. అది బెట్టింగ్ సైటే ఓకే, కాదు. బాగుంది. క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని ప్రమోట్ చేసే భాగంగా మీకు కాంటెంట్ చేయమని ఇచ్చారు, రైట్? ఓకే. ఇది మీరు ప్రమోషన్లో భాగంగా చేశారు, రైట్? అంతే, దట్స్ ఇట్. దేనికి ప్రమోషన్లో భాగంగా? ఏ క్రికెట్ టీంకి, ఏ క్రికెట్ కాంటెంట్కి సంబంధించి? ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు నేను. మ్హూ. ఏ టీం ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు దాంట్లో. మీరు చూసుకోవచ్చు కావాలంటే అక్కడ. అంటే దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు ప్రమోషన్ అంటున్నారు కదా, నేను దాని దగ్గరికి వస్తా. మీరు ఈ ప్రమోషన్ కాంట్రాక్ట్ మీకు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అచ్చా, సో బేసిక్ గా వ్యూస్ అంతే. మనీ ప్రకారంగానైతే మనకేం ఐడియా ఉండదు. వాళ్ళు ఏం మనకు అది చెప్పరు కూడా కంప్లీట్ గా మీ సైడ్ నుంచి ఎంత వచ్చిందని. జస్ట్ వ్యూస్ అంతే. వ్యూస్ త్రూ ఇంకా వాళ్ళకి ఏం ప్రాఫిట్ ఉంటుందో అన్నది మనకు తెలియదు. ఓకే, మీకు వ్యూస్ కోసం ఒకరెవరో ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు దీంతో చేయండి అని అన్నారు, క్రికెట్కి సంబంధించి, రైట్? అంటే నేను క్రికెట్ లో ఉన్నా కాబట్టి క్రికెట్ కి సంబంధించిన కాంటెంటే ఇస్తారు బేసిక్ గా. పర్ఫెక్ట్. క్రికెట్లో అంతే. ఇంకో విరాట్ కోహ్లీ ఎవరైనా ఉన్నారా? విరాట్ కోహ్లీ ఎవరు లేదు. క్రికెట్లో ఇంకో విరాట్ కోహ్లీ లేడు. మీరు చాలా తెలివిగా ఏం చేశారు? నేను విరాట్ కోహ్లీ అన్నానా, విరాట్ కోహ్లీ పేరు వాడానా, క్రికెటర్ విరాట్ కోహ్లీ అని అన్నానా అని మీరని క్రికెట్కి సంబంధించిన కాంటెంట్ని చేస్తూ ఒక రీల్ చేస్తూ నేను క్రికెటర్ విరాట్ కోహ్లీ కాలేదు అని ఎలా అంటారు మీరు? ఇప్పుడు బేసిక్ గా నా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరో ఉన్నారు, దాంట్లో విరాట్ అన్న నేమ్ కూడా ఉండొచ్చు కదా. విరాట్ కోహ్లీ మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉన్నారు? ఇప్పుడు బేసిక్ గా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా, నా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఎవరికైనా కూడా విరాట్ అన్న మ్మ్. నేమ్ అయితే ఉండొచ్చు కదా. మ్మ్. సో మీరు ఓకే, మీ ఫ్రెండ్లో ఎవరో విరాట్ కోహ్లీ అని ఉన్నారు. సో అతను మీకు భర్త కాదు, ఎగ్జాంపుల్ మీకు గా బాయ్ ఫ్రెండ్ చెప్తున్నా. కాదు. ఎగ్జాంపుల్ గా ఒక కరెక్టే. ఇమాజినరీ లాగా అట్లా చెప్తున్నా అంతే. ఉండుండొచ్చు మీ ఉన్నారా? ఉన్నారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నారా లేరా?
ఉన్నారా అది లేరా జస్ట్ స్వీటీ గారు? ఎగ్జాంపుల్ గా చెప్పినా మీకు. అంటే ఉండొచ్చు ఓకే, ఉండకపోవచ్చు కదా. ఉండొచ్చు ఉండకపోవచ్చు, జస్ట్ నేను అది ఉండొచ్చు. ఒక ఇమాజినరీ నేమ్ గా వాడుకున్నా అంతే. కానీ ఓకే, క్రికెటర్ విరాట్ కోహ్లీ అనేది ఎక్కడేం పోస్ట్ చేయలేదు. విరాట్ కోహ్లీ ఓకే, గురించి పోస్ట్ చేయలేదు. ఆహా, విరాట్ ఓకే. కోహ్లీ ట్యాగ్ మీరు ఒక చేయలేదు సినిమాకి బట్ మీరు ఒక సినిమాకి వెళ్ళి ఆ సినిమాలో స్క్రీన్ చూస్తూ ఉండి ఇంటర్వెల్లో బయటకు వచ్చి హీరో బాగా చేయలేదు అని అన్నారు అనుకోండి, అది వేరే సినిమా గురించి చెప్పినట్టు అవుతుందా, ఆ సినిమా గురించి చెప్పినట్టు అవుతుందా? అసలు నేను అక్కడ అసలు నేనేం హా, వాగను కదా ఇప్పుడు అట్లా. మీరు అంటే ఏదైనా ఒక కంటెంట్, ఒక సందర్భం, రెలవెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు క్రికెట్ గురించి మాట్లాడుతూ క్రికెట్కి సంబంధించి ఎవరో వ్యూస్ కోసం చేయండి అంటే, మీరు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడి క్రికెట్ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ పేరు తీసుకొస్తే అది మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఎవరో వ్యక్తి అనుకుంటారా, విరాట్ కోహ్లీ గురించి అని అనుకుంటారా జనాలు? అంటే జనాలు మిస్లీడ్ ఒక్క చేయడం నిమిషం ఒక్క కాదా? నిమిషం ఒక్క నిమిషం. ఉమ్.